Good afternoon to everybody. Today's session for third BCom Computer Applications and General Cost Accounting, Material Cost. Topic 10. మెటీరియల్ వ్యయానికి సంబంధించి ఈరోజు 10వ టాపిక్ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ మెటీరియల్స్, అంటే మెటీరియల్ని జారీ చేసేటటువంటి విధానం. అంటే మెటీరియల్ని పర్చేస్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని స్టోర్స్కి తరలించి స్టోర్ కీపర్ ఆధ్వర్యంలో దాని యొక్క రికార్డులను స్టోర్స్ లెడ్జర్ మెయింటైన్ చేయడం ద్వారా ఉత్పత్తి ప్రక్రియకు బదలాయించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రొడక్షన్కి స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా వెళుతున్నది, స్టోర్ కీపరు స్టోర్స్ లెడ్జర్ని విధిగా నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెటీరియల్ జారీకి సంబంధించి ముఖ్యంగా 11 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, అనుసరించేటటువంటి పద్ధతులు. ఈ 11 పద్ధతుల్లో మొట్టమొదటి మెటీరియల్ జారీకి సంబంధించినటువంటి పద్ధతి ఏంటి అంటే ఫిఫో. FIFO. ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మొదట వచ్చిన మెటీరియల్ని మొదటే పంపించి వేయడాన్ని ఫిఫో మెథడ్ కింద చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ప్రస్తుత రేటుల్ని ప్రతిబింబింప చేయడానికి కాకుండా ముందుగా కొనుగోలు చేసినటువంటి రేట్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ రేటు ప్రకారం స్టాక్ని జారీ చేయడం అనేది, ముడి పదార్థాలను జారీ చేయడం అనేది ఈ పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ చూసినట్లయితే మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ చూడండి, ఆ స్క్రీన్ షేర్లో ఫిఫో మెథడ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ప్రిపేర్ ఏ స్టోర్స్ లెడ్జర్ షీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ యూజింగ్ ఫిఫో మెథడ్. సో మనకు అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఫిఫో మెథడ్ని ఉపయోగించి స్టోర్స్ లెడ్జర్ని ఏ విధంగా తయారు చేస్తారో తయారు చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. సో 2005 January 1st, 2005 జనవరి 1వ తారీఖున ఓపెనింగ్ బ్యాలెన్స్ 750 యూనిట్స్, ఈచ్ యూనిట్ 38 రూపీస్. January 3rd issues 375,000 units. January 4 purchases 300 units, each 39 rupees per unit. January 11 returns from a work order 18 units, each 36 rupees per unit. అలాగే January 13th issues 270 units. January 16th stock verification shows loss of 8 units. January 20 purchases 480 units, each 45 rupees per unit. January 29 stock verification reveals a loss of 12 units. January 30 issue 168 units. ఇది మనకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్. స్టోర్స్ లెడ్జర్ తయారు చేయమన్నప్పుడు ఈ స్టోర్స్ లెడ్జర్కి సంబంధించినటువంటి ఫార్మేట్ని ముందుగా మనం స్టోర్స్ లెడ్జర్ అంటే స్టోర్స్ ఆవర్జ బ్రాకెట్లో మనం ఏ మెథడ్ని అయితే ఫాలో అవుతున్నామో ఆ మెథడ్ని మెన్షన్ చేయాలన్నమాట. సో మనల్ని ఇక్కడ ఫిఫో మెథడ్ని యూజ్ చేయమని చెప్పాడు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫిఫో మెథడ్ యూజ్ చేయమన్నాడు కాబట్టి మీరు ఇక్కడ స్టోర్స్ లెడ్జర్ అని చెప్పేసి బ్రాకెట్లో ఫిఫో మెథడ్ అని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యాక్సిమం స్టాక్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్, రీఆర్డర్ లెవెల్ అని చెప్పేసి రైట్ హ్యాండ్ సైడ్ మనం నోట్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే గరిష్ట సరుకు నిల్వల స్థాయి, మినిమం స్టాక్ లెవెల్ అలాగే కనిష్ట సరుకు నిల్వల స్థాయి, రీఆర్డర్ లెవెల్ అంటే తిరిగి ఆర్డర్ చేసేటటువంటి స్థాయి. అట్ ది సేమ్ టైం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మెటీరియల్ నెంబర్, మెటీరియల్ కోడ్ నెంబర్, బిన్ నెంబర్ అంటే ఆ మెటీరియల్ వచ్చినటువంటి మెటీరియల్స్కి నెంబర్స్ ఇస్తారు కాబట్టి ఆ నెంబరు, అలాగే దానికి ఇచ్చే కోడ్,
తర్వాత అది ఏ బిన్‌లో ఉందో ఆ బిన్ నంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ డేటు, అలాగే పర్టిక్యులర్స్, అలాగే పర్చేజెస్, ఇష్యూస్, బ్యాలెన్స్ అని చెప్పి ఒక టేబుల్ ఫ్రేమ్ చేయాలన్నమాట. డేట్ అంటే తేదీ అన్నమాట. పర్టిక్యులర్స్ అంటే వివరములు, కొనుగోళ్ళు, జారీ, నిల్వ. ఈ కొనుగోళ్ళు విషయంలో గాని, జారీ విషయంలో గాని, నిల్వ విషయంలో గాని ఒక్కొక్కటి కూడా 3 డివిజన్స్ చేయవలసి ఉంటుందన్నమాట. 3 డివిజన్‌లు చేయాలి. ఆ 3 డివిజన్‌లు ఏంటి అంటే ఫస్ట్ క్వాంటిటీ, సెకండ్ రేట్, థర్డ్ ఏంటంటే టోటల్. క్వాంటిటీ అంటే ఏంటంటే పరిమాణం. అంటే అది ఎన్ని యూనిట్లలో ఉంటుందో తెలియజేసేది క్వాంటిటీ. ఇక్కడ యూనిట్స్‌లో. రేట్ అన్నమాట. రేట్ కూడా ఈచ్ యూనిట్ పెర్ రేట్ అంటే యూనిట్ ఒక్కటికి రేటు. అలాగే క్వాంటిటీని రేట్‌తో మల్టిప్లికేషన్ చేస్తే క్వాంటిటీ అంటే పరిమాణాన్ని రేట్‌తో గుణిస్తే మీకు టోటల్ అనే అంశం వస్తుందన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇష్యూస్‌లోనూ ఆ విధంగానే చేయాలి. బ్యాలెన్స్‌లోనూ ఆ విధంగానే చేయాలి. సో మనకి సమ్‌లో ఇచ్చినటువంటి డేట్ ఇచ్చాడు కదా! 2005 అని ఇచ్చాడు. జాన్యువరి 1 అన్నారు. సేమ్ మీరు అదే అప్లై చేయండి ఇక్కడ. డేట్‌లో 2005 జాన్యువరి 1 అని ఇచ్చి ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమని రాసుకోవాలంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే తెచ్చిన నిల్వ అని చెప్పేసి బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం పర్చేజెస్‌లో డాష్‌లు పెట్టేయాలి. ఇష్యూస్‌లో డాష్‌లు పెట్టేయాలి. బ్యాలెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 750 యూనిట్స్ కొన్నాడు ఓపెనింగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ క్వాంటిటీ దగ్గర 750 వేసుకోవాలి. రేట్ రూ. 38 అన్నాడు కాబట్టి రేట్‌లో 38 వేసుకోవాలి. ఈ రెండిటిని మల్టిప్లికేషన్ చేసి 750ని 38తో మల్టిప్లికేషన్ చేస్తే టోటల్‌లో వేసుకోవాలి. 28,500. తర్వాత ఏమన్నాడు? జనవరి 3వ తారీఖు ఇష్యూ అన్నాడు. ఇష్యూ మీన్స్ జారీ ఔట్ అయిపోతుందన్నమాట. అంటే స్టోర్స్‌లో నుంచి మెటీరియల్ బయటికి పంపిస్తున్నారు. 375 యూనిట్లు పంపించాలన్నమాట. ఇష్యూని మనం బుక్‌లో ఏమని ఎంటర్ చేస్తామంటే ఎంఆర్ నంబర్ అని రాస్తాం అన్నమాట. ఎంఆర్ మీన్స్ మెటీరియల్ రిక్విజిషన్ నంబర్. అంటే మెటీరియల్ అభ్యర్థన పత్రము సంఖ్య. అంటే మనకి డిపార్ట్మెంట్ నుంచి కొనుగోలు డిపార్ట్మెంట్ ఉత్పత్తి విభాగం నుంచి కొనుగోలు విభాగానికి లెటర్ వస్తుందన్నమాట. ఏంటంటే మాకు స్టోర్స్ నుంచి మాకు ఈ మెటీరియల్ ఇంత పంపించండి అని చెప్పేసి లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ పంపించడాన్ని ఏమంటారంటే అభ్యర్థన పత్రము అని చెప్పేసి అంటారనమాట. మెటీరియల్ అభ్యర్థన కోసం వచ్చినటువంటి నెంబర్. ఎంఆర్ నెంబర్ ఎప్పుడు కూడా ఇష్యూస్ లో మెటీరియల్ ఎంఆర్ నెంబర్ అని చెప్పి రాయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాం పర్చేజెస్ డాష్ పెట్టేసి ఇష్యూలో 375 యూనిట్లు అన్నారు కాబట్టి 375 యూనిట్లు ఏ రేటు ఇవ్వాలి. అక్కడ రేట్ చెప్పలేదు కదా! మనం ఫిఫో ఫాలో అవుతున్నాం కాబట్టి ముందొచ్చిన రేటు రూ. 38 ఉంది కాబట్టి రూ. 38 వేసుకుంటే 375 యూనిట్లని రూ. 38తో మల్టిప్లికేషన్ చేస్తే 14,250 14,250. సరే బ్యాలెన్స్ లో కొనండి. ఆల్రెడీ పైన మనకి 750 యూనిట్స్ ఉండాలి. 750 యూనిట్స్ లో ఇప్పుడు మీరు 375 యూనిట్స్ ఇష్యూ చేసేసారు, పంపించేశారు. అంటే 750 యూనిట్లలోనూ 375 యూనిట్లు పోను మిగిలినది 375 యూనిట్లు. రేటు పైన ఏ రేటు ఉంది? రూ. 38 రేటే ఉంది కాబట్టి 38. ఈ 375 యూనిట్లని రూ. 38 రేట్ ప్రకారం మల్టిప్లికేషన్ చేస్తే 14,250 14,250 వస్తుందన్నమాట. తర్వాత సమ్‌లో మనకేమన్నాడు? 4వ తారీఖు పర్చేజెస్ అని చెప్పాడు. సో పర్చేజెస్‌ని ఏ విధంగా నోట్ చేసుకోవాలి అంటే జీఆర్ నోట్ నంబర్ అని నోట్ చేయాలి. జీఆర్ మీన్స్ గూడ్స్ రిసీవ్డ్ నోట్ నంబర్. అంటే సరుకులు వచ్చినటువంటి సంఖ్య. సరుకులు వచ్చినాయి. రిసీవ్డ్ అంటే పర్చేజెస్. అంటే దాన్ని కొనుగోలులో వేసుకోవాలన్నమాట. 300 యూనిట్లు అన్నారు. రూ. 39 రేట్ వేసుకున్నారు. 2 గుణిస్తే 11,700. ఇష్యూకి సంబంధం లేదు కాబట్టి డాష్‌లు పెట్టేసి ఆల్రెడీ పైన మనకి 375 యూనిట్లు రూ. 38 రేట్ ఉంది. ఇప్పుడు మనం కొన్నాయి 300 యూనిట్లు రూ. 39 రేట్ ఉంది. దాని అమౌంట్ దీని అమౌంట్‌కి కూడా మెలికల్ బ్రాకెట్ వేసుకొని 25,950 రెండు కలిపితే 14,250 అని 11,700 కలిపితే 25,950. అలాగే 11వ తారీఖున రిటర్న్స్ ఫ్రమ్ ఏ వర్క్ ఆర్డర్ అన్నాడు. అంటే తిరిగి వచ్చినాయి అన్నమాట. రిటర్న్ వచ్చినాయి అంటే మనం దేంట్లో పెడతాము? ఎక్కడైతే పర్చేజెస్ ఎక్కడ ఉందో దాంట్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి.
రిటర్న్స్ అని వస్తే అంటే వాపసులు వస్తే దాన్ని పర్చేజెస్ లో ఎంటర్ చేసుకోవాలి. అదైనా స్టాక్ వెరిఫికేషన్ లో షార్టేజ్ లాస్ అని ఉంటే ఇష్యూస్ లో ఎంటర్ చేసుకోవాలి. ఇది రిటర్న్ అన్నాడు కాబట్టి వాపసులు కాబట్టి మనం పర్చేజెస్ లో 18 యూనిట్లు ఏ రేటు ప్రకారం వెయ్యాలి. సో ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు రిటర్న్స్ ఫ్రమ్ ఏ వర్క్ ఆర్డర్ 18 యూనిట్లు యూనిట్ 36 రూపాయల ప్రకారం అన్నాడు. సో 36 రూపాయల ప్రకారం వేసుకుంటే 648 రూపాయలు అవుతుంది. ఇష్యూస్ లో డాష్ పెట్టేస్తారు. ఆల్రెడీ బ్యాలెన్స్ లో మనకి పైన 375 యూనిట్లు 38 రూపాయలు ఉంది. 300 యూనిట్లు 39 రూపాయలు ఉంది. ఇప్పుడు వచ్చింది 18 యూనిట్లు 36 రూపాయలు ఉంది. 3 అమౌంట్లు కలుపుకుంటే 26,590 ఉందన్నమాట. తర్వాత అక్కడ సమ్లో 13వ తారీఖు ఏమన్నాడు, ఇష్యూ 270 యూనిట్స్ అని చెప్పాడు, అంటే జారీ అన్నమాట. సో 13వ తారీఖు జారీకి సంబంధించి ఏమని రాసుకోమన్నాం, ఎంఆర్ నెంబర్ అంటే మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్ అంటే అభ్యర్థన పత్రం. జారీకి సంబంధించినప్పుడు పర్చేజెస్ లో డాష్లు పెట్టి 270 యూనిట్లు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి, నిల్వలో చూడండి పైన ఇది ఫిఫో కాబట్టి పైన 375 ఉంది కదా, 375లోను 270 యూనిట్లు ఇస్తున్నాం అనమాట. రేట్ ఏముంది, ఫస్ట్ రేటు 38 రూపాయలు ఉంది. ఆ 38 రూపాయల రేటు ప్రకారం అంటే 270 యూనిట్లు 38 రూపాయల రేటు ప్రకారం 10,260. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ లోకి వస్తే ఈ 375లో నుంచి 270 పోతే ఇంకా 105 యూనిట్లు 38 రూపాయల రేటు ఉంది. ఈ 300 యూనిట్లు 39 రూపాయలు యాజ్ ఇట్ ఈస్, 18 యూనిట్లు 36 రూపాయల రేటు యాజ్ ఇట్ ఈస్. మొత్తం మూడింటి కలిపితే 16,338 16,338 రూపాయలు ఉందన్నమాట. తర్వాత 16వ తారీఖున చూడండి, స్టాక్ వెరిఫికేషన్ షోస్ లాస్ ఆఫ్ 8 యూనిట్స్ అంటే సరుకు తనిఖీ చేస్తే 8 యూనిట్లు నష్టం ఏర్పడింది. నష్టం ఏర్పడింది అంటే దాన్ని ఎక్కడ చూపించాలి అంటే మనం ఇష్యూస్ లోనే చూపించుకోవాలన్నమాట. సో 16వ తారీఖు అని చెప్పేసి షార్టేజ్ అని రాసుకోవాలన్నమాట, అంటే తగ్గింపు తరుగుదల. సో పర్చేజెస్ లో డాష్లు పెట్టేసి ఇష్యూస్ దగ్గర 8 యూనిట్లు రాసుకుంటారు. రేట్ ఏమి వేస్తారు అంటే మనం వేసే మెథడ్ ఏంటి, ఫిఫో. సో ఫస్ట్ రేట్ ఏ రేట్ ఉంది, 38 రూపీస్ ఉంది. అందువల్ల 8 యూనిట్లకి 38 రూపాయల ప్రకారం రేటు 304 రూపాయలు వచ్చింది. ఇక్కడ రిజర్వ్ ఎంత ఉండాలి మనకి, స్టాక్ 105 యూనిట్లు ఉండాలి. 105 యూనిట్లోనే 8 యూనిట్లు తరుగు వచ్చింది. 105లో 8 యూనిట్లు పోతే ఇంకా 97 యూనిట్లు ఉన్నాయి. 97 యూనిట్లు 38 రూపాయలు, 300 యూనిట్లు 39 రూపాయలు, 18 యూనిట్లు 36 రూపాయలు, మొత్తం కలిపితే 16,034 16,034. తర్వాత సమ్ములు ఏమన్నాడు, 20వ తారీఖు పర్చేజెస్ 480 యూనిట్స్ అన్నాడు. సో 20వ తారీఖు పర్చేజెస్ కొనుగోలు కాబట్టి ఏమని రాసుకోవాలి మనం, జిఆర్ నోట్ నెంబర్ అంటే గూడ్స్ రిసీవ్డ్ నోట్ నెంబర్. కొనుగోలులో 480 యూనిట్లు 45 రూపాయల రేటు ప్రకారం 21,600. ఇష్యూస్ లో డాష్లు పెట్టేసి బ్యాలెన్స్ 97 యూనిట్లు 38 రూపాయలు, 300 యూనిట్లు 39 రూపాయలు, 18 యూనిట్లు 36 రూపాయలు. ఇప్పుడు కొన్నదే 480 యూనిట్లు 45 రూపాయలు ఎంటర్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా 37,634 37,634. తర్వాత ఇంకా 29వ తారీఖున ఏం చెప్పాడు, స్టాక్ వెరిఫికేషన్ రివీల్స్ ఏ లాస్ ఆఫ్ 12 యూనిట్స్ అన్నాడు. మళ్ళీ స్టాక్ వెరిఫికేషన్ చేశాడు. స్టాక్ వెరిఫికేషన్ చేస్తే 12 యూనిట్స్ తప్పుకుందనమాట, అంటే లాస్ అయ్యిందనమాట. సో దాన్ని మళ్ళీ 29వ తారీఖు అని చెప్పుకుని షార్టేజ్ అంటే తరుగు అని రాసి పర్చేజెస్ లో డాష్లు పెట్టి ఇష్యూస్ దగ్గర 12 యూనిట్స్ షార్టేజ్ అని రాసి ఫస్ట్ మనకి ఏ రేట్ ఉందో చూడండి, దానిపైన స్టార్టింగ్ లో 38 రూపాయలు ఉంది కదా, సో 38 రూపాయలు వేసుకుంటాము. 12 × 38 456. ఇక్కడ 97 యూనిట్లలోనూ 12 యూనిట్లు లాస్ వచ్చింది, అంటే ఇంకా 85 యూనిట్లు ఉందన్నమాట. 85 యూనిట్లు కూడా 38 రూపీస్ రేటు, ఆ 300 39 రూపీస్ రేటు, 18 36 రూపీస్ రేటు, 480 45 రూపీస్ రేటు. సో ఓవరాల్ గా టోటల్ చేస్తే 37,178. తర్వాత ఇక్కడ 30వ తారీఖు ఏమన్నాడు, ఇష్యూ 168 యూనిట్స్ అన్నాడు, అంటే జారీ 168 యూనిట్లు అని చెప్పాడు. జారీ అంటే మనం ఏమని రాసుకోవాలి, ఎంఆర్ నెంబర్ మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్, ఎంఆర్ నెంబర్ అని చెప్పేసి పర్చేజెస్ లో డాష్లు పెట్టేసి ఎంతమంది చెప్పాడు, ఇక్కడ ఎంతమంది చెప్పాడు చూడండి, 168 168 యూనిట్లు ఇమ్మన్నాడు. 168 యూనిట్లు ఇమ్మంటే మనకి ఇక్కడ స్టాక్ లో ఎంత ఉందో చూడండి, 85 యూనిట్లు ఏమో 38 రూపాయల రేట్ ఉంది, 300 యూనిట్లు ఏమో 39 రూపాయల రేట్ ఉంది. మనం ఇవ్వాల్సిందంతా 168 యూనిట్లు ఇవ్వాలి. మనం మెథడ్ ఏంటి, ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అందువల్ల
ఇక్కడ ఉన్నటువంటి 85 యూనిట్లు ముందు ఇచ్చేద్దాం. 85 యూనిట్లు రూ. 38 రేటు ప్రకారం ఇచ్చేస్తే 168లోను 85 యూనిట్లు పోతే ఇంకా 83 యూనిట్లు ఉంటాయి. ఆ 83 యూనిట్లు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే దాని తర్వాత 300 యూనిట్లు ఉన్నాయి కదా! దాంట్లో నుంచి తీసుకోవాలి. రూ. 39 రేటు ప్రకారం వేశారు. సో, ఇప్పుడు మీకు బ్యాలెన్స్ వచ్చేటప్పటికి చూడండి. ఈ 85 యూనిట్లు క్లియర్ అయిపోయింది. 300లోను 83 యూనిట్లెళ్ళింది. ఇంకా 217 యూనిట్లుంది. రూ. 39 రేటు. అలాగే 18 యూనిట్లు దాని ప్రకారం రూ. 36 రేటు. 480 యూనిట్లు రూ. 45 రేటు. సో, ఓవరాల్‌గా 30,711 30,711. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అంటే ముగింపు సరుకు విలువ రూ. 30,711 ఉందని తెలుస్తుందన్నమాట. ఇది ఫిఫోకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మెటీరియల్ జారీకి అనుసరించేటటువంటి 11 పద్ధతులలో ఈ ఫిఫో పద్ధతి మొట్టమొదటిది. ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ముందు వచ్చినటువంటి సరుకుని మెటీరియల్‌ని ముందుగా పంపించడం. ఎక్కడికి పంపించాలి? ఉత్పత్తి ప్రక్రియకు పంపించడం అన్నమాట. ఈ స్టోర్స్ లెడ్జర్‌ని స్టోర్ కీపర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చక్కగా మనం స్టోర్స్ లెడ్జర్ అని చెప్పి ఏ మెథడ్ ఫాలో అవుతున్నారో ఆ మెథడ్ రాసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ప్రతి సమ్‌కి మాక్సిమం స్టాక్ లెవెల్, మినిమమ్ స్టాక్ లెవెల్, రీఆర్డర్ లెవెల్ నోట్ చేయాలి. ఈ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మెటీరియల్ నంబరు, కోడ్ నంబరు, బిన్ నంబరు ఎంటర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే డేటు, పర్టిక్యులర్స్, పర్చేజెస్, ఇష్యూస్, బ్యాలెన్స్. అంటే మనకి రిటర్న్స్ వస్తేనేమో మనం పర్చేజెస్‌లో ఎంటర్ చేసుకోవాలి. లాస్ వస్తేనేమో ఇష్యూస్‌లో ఎంటర్ చేసుకోవాలి. అలాగే పర్చేజెస్‌లో ఎంటర్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొనుగోలుకు సంబంధించి జీఆర్ నంబర్ అని రాస్తారనమాట. జీఆర్ మీన్స్ గూడ్స్ రిసీవ్డ్ నోట్ నంబర్. అర్థమైందా? అలాగే జారీ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటేని ఎంఆర్ నంబర్ అని రాసుకోవాలి. ఎంఆర్ అంటే మెటీరియల్ రిక్విజిషన్ నంబర్. మెటీరియల్ అభ్యర్థన పత్రం సంఖ్య అని అర్థం అన్నమాట. ఆ విధంగా మనం ఈ ఫిఫో మెథడ్‌ని కంప్లీట్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. సో, కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సెషన్ ఈస్ కంప్లీట్.